హలో హాయ్ గైస్. నిన్నటి వీడియోలో బర్నీ గారికి ఫిజికల్ టాస్క్లో ఒక పెద్ద మేజర్ ఇంజరీ అయిందని రిప్స్ దగ్గర హాస్పిటల్ తీసుకెళ్లారని ట్రీట్మెంట్ జరుగుతుందని రికవరీ కొద్దిగా లేట్ అవ్వచ్చు అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ అని వీడియో చేశాను కదా. అయితే బర్నీ గారు ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. బర్నీ గారు రికవర్ అయ్యారనమాట. ప్రజెంట్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు, హెల్తీగానే ఉన్నారంట. మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్ బర్నీ గారు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నారు. ఎస్, బట్ బర్నీ గారు పర్మనెంట్ హౌస్మేట్ కాదు, టెంపరీ హౌస్మేట్ మాత్రమే. పర్మనెంట్ హౌస్మేట్ అవ్వాలి అంటే బర్నీ గారు ఫ్యాన్స్ అందరూ ఫస్ట్ జియో హాట్‌స్టార్ ఓపెన్ చేయండి, ఫ్యాన్ జోన్లోకి వెళ్ళి బర్నీ గారికి ఓటేయండి. అలాగే శ్రీజ దమ్ము ఫ్యాన్స్ వీళ్ళు కూడా సేమ్ ప్రాసెస్. శ్రీజ దమ్ము పర్మనెంట్ హౌస్మేట్ అవ్వాలి అంటే మీరు హాట్‌స్టార్ ఓపెన్ చేసి ఫ్యాన్ పేజ్లో ఓటేయండి. ఇంకా ఈ వీడియోలో ట్యూస్డే ఎపిసోడ్ యొక్క మెయిన్ టాపిక్స్ హైలైట్స్ అని ఒకసారి మాట్లాడుకుందాం. వీడియో పెద్ద లెంత్ ఏమి ఉండదు, షార్ట్గానే ఉంటుంది. అంతకంటే ముందు ఒక లైక్ చేయమమ్మ. పర్లేదు, లైక్ చేసి కూడా వీడియో చూడొచ్చు. చాలామంది లైక్ చేయట్లేదు, వీడియో మాత్రం చూస్తున్నారు. ఇంకా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావో వాళ్ళు ఏమనేది కామెంట్ చేయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకో. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. ఇంకా వీడియో విషయానికి వస్తే, ఇంకా నిన్నటి ఎపిసోడ్లో ఫస్ట్ సిస్ట్ గారు వచ్చి డిఎం బాబు నామినేట్ చేస్తారు. రీజన్ ఏంటి అంటే నువ్వు ఫిజికల్ టాస్క్లో బాగా ఆడుతున్నావు, ఎక్కడెక్కడో కారణం ఉండిపోతున్నావు, అలాగే ఎన్ని హింట్లు ఇచ్చినా నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు అదే డీమన్ పవన్కి ఏంటంటే మెయిన్గా కండబలం ఎక్కువ కానీ బుద్ధి బలం లేదు అనే రీజన్తో నామినేట్ చేశారు. దీనికి డీమన్ పవన్ ఏ రిప్లై ఇచ్చారంటే, బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ, ఇదే నా పర్సనాలిటీ. నాకు ఎవరైతే నా కళ్ళతో చూసానో, వాళ్ళ యాక్షన్స్ కళ్ళతో చూసానో, చెవులతో విన్నానో వాళ్ళు మాత్రం నేను నమ్ముతాను. ఎక్కడో బయట నుంచి వచ్చి ఇలా అవుతుంది మార్చుకొని చెప్తే నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోను అన్న డిఫెండ్ చేసుకున్నారు. నాకేమనిపించింది అంటే ఇద్దరిది వ్యాలిడ్ రీజన్స్ అనిపించింది. మీరు బయట నుంచి టీవీలో నుంచి యాజ్ ఆడియన్స్గా చూస్తే నిజమే కదా, 60 వారం చెప్పింది నిజమే కదా అనిపిస్తుంది. అలాగే మీరు డీమన్ పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది కూడా నిజమే కదా అని అనిపిస్తుంది అనమాట. ఇద్దరిది వ్యాలిడ్ రీజన్సే. తర్వాత కత్తి రాముకి ఇచ్చి 60 వర్మ సైడ్గా ఉంటుంది. ఇక్కడ రాము గౌరవ్ని నామినేట్ చేస్తారు. ఇది వర్స్ట్ నామినేషన్, పరమ చెత్త నామినేషన్ అనిపించింది. ఎందుకంటే చెప్పిన రీజన్ ఏమని చెప్పాడంటే మీరు కెప్టెన్సీ బాగా చేశారు బట్ కెప్టెన్గా బాగా చేయలేదు అని అన్నాడు. రెండు ఒకటే కదా. తర్వాత ఏం చెప్పాడంటే యాజ్ ఎ కెప్టెన్గా మీరు ఆడవాళ్ళ గొడవలోకి తలదోచనని చెప్పారు. ఇంకో కెప్టెన్ ఉన్నాడు కదా, కెప్టెన్ ఎందుకు ఏం పని చేయట్లేదని మీరు క్వశ్చన్ చేయడం ఇవన్నీ నాకు నచ్చలేదని చెప్పాడు. అసలు నాకేమనిపించిందంటే సుమన్ శెట్టి మీద ఒక పెద్ద వ్యాలిడ్ రీజన్ ఉంది. ఏంటి, కెప్టెన్ అయినా కూడా పడుకున్నాడు. ఒక్క రీజన్ తోటి సుమన్ శెట్టినే నామినేట్ చేయొచ్చు, అంతే తప్పేం లేదు. బట్ ఇన్వాలిడ్ రీజన్స్తో పరమ చెత్తగా నామినేట్ చేయడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీరు గమనిస్తే లాస్ట్ వీక్ కాక బిఫోర్ లాస్ట్ వీక్ రాముని సేవ్ చేస్తాడు గౌరవ్. ఆ లాజిక్, ఆ విశ్వాసం కూడా చూపించకుండా నామినేట్ చేసి తప్పు చేశాడేమో నాకు అనిపించింది. గౌరవ్ కూడా ఫీల్ అవ్వడంలో పెద్ద తప్పేం లేదు. మీకు చెప్పాను కదా, నామినేట్ ఇది సేవ్ చేసిన వ్యక్తి మనల్ని ఇన్వాలిడేషన్తో నామినేట్ చేస్తే మనకైతే ఎక్కడో కాలుతుంది. గౌరవ్ కూడా అలాగే కాలింది. తర్వాత సిస్టమ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మన బర్నీ అన్న ఎంట్రీ ఇచ్చాడు. బర్నీ ఎంటర్ అవ్వగానే దివ్య దగ్గరికి వచ్చి నవ్వుతూ హగ్ చేసుకుంది. బట్ మన బర్నీ గారికి ఎటువంటి రియాక్షన్ లేదనమాట. తర్వాత ఒక్కొక్కరు వచ్చారు, తనుజ కూడా హగ్ చేసుకుంది. రిటర్న్ హగ్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ పట్టుకొని కట్టప్ప చంపేసా కదా అమరేంద్ర బాహుబలి, ఇప్పుడు మహేంద్ర బాహుబలి వచ్చాడు అని చెప్పాడు. తర్వాత అందరిని పలకరించి వచ్చి రాగానే చంద్ర గారిని నామినేట్ చేశాడు వ్యాలిడ్ రీజన్తో. అందరూ చెప్పే రీజన్సే. బాడీ షేమింగ్ చేస్తారు, ఎవరు పట్టించుకోరు, కెప్టెన్ మాటలు కూడా పట్టించుకోలేదు, మీరు ఏ ఆట మీద స్టాండ్ మీద ఉండరు, అలా నార్మల్ రీజన్సే, అందరూ చెప్పే వ్యాలిడ్ రీజన్సే అవి చెప్పాడు. ఆవిడ కూడా డిఫెండ్ చేసుకుంది, మీరు బాండ్స్ వల్ల బయటకు వెళ్ళిపోరు కదన్నా, మీరేం గేమ్ ఆడేలాగా అయ్యింది. తర్వాత ఇక్కడ నామినేషన్ అయిపోగానే మనోడికి దివ్య ఏం చెప్పిందంటే, నా దగ్గర ప్రాపర్ వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి, కావాలంటే మీకు సైడ్కి తీసుకెళ్ళి కూడా చెప్తాను, నాకు నైఫ్ ఉండని చెప్తుంది. బట్ బర్నీ గారు అదేం వినకుండా నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్ ఏం చేస్తాడంటే ప్రాపర్ వ్యాలిడ్ రీజన్తో క్లారిటీతో తనుజ నామినేట్ చేస్తాడు. రీజన్ ఏంటి అంటే లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో మీరు ఇమానుయల్ని నాకు ఒక ఛాన్స్ ఇవ్వని బెట్ చేసుకోవడం నాకు అసలు నచ్చలేదు, మిమ్మల్ని నేను విన్నింగ్ మెటీరియల్ అనుకున్నాను అంటాడు. అయితే
నాకు నిజంగా ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుల్ కూడా కంటెండర్‌లోనే ఉన్నాడు. తనుజ కూడా కంటెండర్‌లోనే ఉంది. ఇమాన్యుల్ కూడా కెప్టెన్సీ అవ్వాలనుకున్నాడు. అలాంటి ఇమాన్యుల్‌ని అసలు ఇలా బెగ్ చేసుకొని కరెక్ట్ కాదని నాకు కూడా అనిపించింది. తనుజ కూడా వ్యాలిడ్ రీజన్స్‌తో నామినేట్ చేసుకుంది. తర్వాత అడిగిందనమాట. మీరేం గేమ్ ఆడారు? మీరు కూడా ఏం గేమ్ ఏమి ఆడలేదు కదా! అలా మనోడు కూడా ప్రాపర్‌గా డిఫెండ్ చేసుకున్నాడు. లాస్ట్‌లో ఏం చెప్పాడంటే, సరే అడిగింది కదా! కప్ ఇచ్చేస్తారా ఇమాన్యుల్? కప్ ఇచ్చేస్తారా? అని అడిగారు. దాని తర్వాత బర్నీ గారు ఇంటికి వెళ్ళిపోయిన టైంలో అందరి దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నాడు. దివ్యాన్ తప్ప. లాస్ట్‌లో సుమన్ శెట్టి దగ్గర కూడా హగ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడితో నామినేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ అదే నాకేమనిపించిందంటే బర్నీ గారు కొన్ని రీజన్స్ మైండ్‌లో పెట్టుకున్నారు. ఎప్పుడైతే దివ్య ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి నా డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. తనుజతో బాండ్ ఉన్నప్పుడల్లా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ దివ్యతో బాండ్ ఏర్పరిచినప్పుడల్లా నాకే మైనస్ అవుతుందని, అలాగే బయటకొచ్చిన తర్వాత కూడా ఆయనకు అర్థమైంది. ఇప్పుడు నంబర్ 1లో ఉంది ప్రెజెంట్ తనుజే. అయితే తనుజతో బాండ్ ఎందుకు బ్రేక్ చేసుకోవాలి? తనుజతో బాండ్ అలాగే ఉంచి దివ్యతో కొద్దిగా అంత క్లోజ్‌గా మూవ్ అవ్వకూడదు. అందుకే ఇలా బిహేవ్ చేశారేమో అని నాకనిపించింది. నెక్స్ట్ అందరికి తెలిసినట్టుగా వాళ్ళిద్దరూ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ ఇచ్చిదా హౌస్‌మేట్స్ అందరితో కూర్చోబెట్టి మాట్లాడారు. బిగ్ బాస్ కూడా చెప్పాడు మీకు ఇలాగా ఏంటంటే మీకు కొన్ని టాస్క్‌లు ఇస్తాం. దాంతో మీరు నిరూపించుకోవాలి. మీరు ప్రాపర్ పర్మనెంట్ హౌస్‌మేట్ అవ్వాలంటే కొన్ని టాస్క్‌లు ఇస్తాం. వాటిలో కూడా నిరూపించుకోవాలని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే హౌస్‌మేట్స్ అందరిని కూర్చోబెట్టి వాళ్ళు ఏం తక్కువైందని వాళ్ళు బయటికెళ్ళాల్సి వచ్చింది. ఆ రీజన్స్ అన్నీ అద్దంలో చూపించమన్నారు. అందరూ రకరకాల విషయాల కోసం డిస్కస్ చేశారు. నాకు అన్నీ బాగానే అనిపించాయి. లాస్ట్‌లో అయితే అన్ని విషయాల కోసం మనం డిస్కస్ చేయలేం. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ గౌరవ్ ఒక రీజన్ చూపించారు. ఏంటండి ఇది ఓవర్ కాన్ఫిడెంట్. బర్నీ గారు ఓవర్ కాన్ఫిడెంట్ అని చూపించారనమాట. అని చెప్పి రాసాడు. బర్నీ గారు ఏం చెప్పారంటే, అది మా స్ట్రాటజీ. అంత ఓవర్ కాన్ఫిడెంట్ కాలేదు. మేము ఓడిపోయాం కాబట్టి నీకు ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది. మేము గెలిస్తే నీకు మాత్రం నీకు ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించేదే కాదు అని ప్రాపర్‌గా డిఫెండ్ చేసుకున్నారు. అది అక్కడితోనే అయిపోయింది. అయిపోయిన తర్వాత లోపలికెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మన దివ్య బర్నీ గారి కోసం గౌరవ్‌తో గొడవ పెట్టుకొని ఆ టాపిక్ కోసం కాసేపు డిస్కస్ చేసింది. తర్వాత బర్నీ గారు వచ్చి ఎందుకమ్మా ఆడెవడో ఆడి కోసం నేను ఆల్రెడీ చెప్పాను. ఆ టాపిక్ అక్కడి దాకా నువ్వెందుకు రిస్క్ చేస్తున్నావు అంటే, ఆ టాస్క్‌లో నేను గౌరవ్ ఇద్దరు ఒకే పొజిషన్‌లో ఉన్నాం. గౌరవ్‌కి ఎందుకు అలా అనిపించిందో నాకు తెలీదు. దానికోసం నేను డిఫెండ్ చేసుకున్నాను. మీకోసం గురించి కాదు. అని మీతో బాండ్స్ ఉన్నాయి అని అందరూ అనుకుంటారనేసి మీ పేరు ఎత్తకూడదా అని మాటలో చెప్పారు. అలాగే బర్నీ గారు కూడా లోపలికొచ్చాక కొన్ని కీ పాయింట్స్ డిస్కస్ చేశారు. సుమన్ శెట్టిని, దివ్యని, తనుజని కూర్చోబెట్టి నాకు తెలుసు. నాకు కొంతమంది ఇలా టార్గెట్ చేస్తున్నారు. నాకు అప్పుడప్పుడు అర్థమైంది. ఆ అర్థమైన దశలోనే బయటికెళ్ళిపోయాను. అక్కడికొచ్చాక ఇప్పుడు అన్నీ సర్దడానికి లోపలికొచ్చానని చెప్తారు. నీట్‌గా ప్రాపర్‌గానే అవుతుంది. ఈ మధ్యలో డీమన్ పవను, రీతు వీళ్ళిద్దరితో గొడవ. అందరితో పంచాయతీ అయితే వీళ్ళతో పంచాయతీ. వీళ్ళిద్దరి మీద గొడవ ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ మాధురి గారు అందరి హెల్తీ బాండ్స్ నీదొక్కడిదే అన్‌హెల్తీ బాండ్స్ అని అనగానే, రీతు డీమన్ పవన్‌తో నువ్వు అక్కడ మాట్లాడాల్సింది కదా! నీ పాయింట్ రేజ్ చేయాల్సింది కదా! అని అడుగుతుంది. మరి డీమన్ పవన్ ఏం చెప్తాడంటే అందరూ ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఛాన్స్ దొరికిందనుక నేను కూడా ఎళ్లి మాట్లాడినంతే ఇదో పాయింట్ పెట్టుకొని అందరూ మాట్లాడతారు కదా! ఎందుకని నేను ఆ పాయింట్ డిస్కస్ చేయలేదని అలా పంచాయతీ రకరకాలుగా అవుతూ ఉంటుంది. అయితే ఈరోజు అంటే వెడ్నెస్‌డే ఎపిసోడ్‌లో బీభత్సమైన టాస్క్‌లుంటాయి. శ్రీజ టీము, బర్నీ గారి టీము. ప్రతీదీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఈ టాస్క్‌లోనే బర్నీ గారు పెద్ద ఇంజ్యూర్ అవుద్దనమాట. ప్రతీదీ రేపటి వీడియో డిస్కస్ చేద్దాం. ఈ రోజుకి ఇంతే గైస్. దిస్ ఈస్ రాజు సైనింగ్ ఆఫ్. బై బై.